తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ మమతల పందిరి. ఈ కథ మన తెలుగు కథలు .com పత్రికలో 16/7/2024 ప్రచురితమై దసరా కథల పోటీల్లో విశిష్ట బహుమతి పొందింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ మమతల పందిరి. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నేటితో నీకు నాకు ఈ కుటుంబానికి కూడా రుణం తీరిపోయింది. వెళ్ళిపో అన్నాడు నాగభూషణం. అతని కళ్ళు ఎరిపెక్కాయి. ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు. భర్తని ఏనాడు అలా చూడని నిర్మల నిర్ఘాంతపోయింది. అతని ముందుకు వెళ్ళడానికి కొంచెం భయం కలిగింది. కానీ తను ఇప్పుడు కలవ చేసుకుని మాట్లాడకపోతే 2 కుటుంబాలు దూరం అయిపోతాయి. నెమ్మదిగా ధైర్యం చేసి భర్త దగ్గరగా వెళ్ళింది. చూడండి, తను ఇష్టపడి చేసుకున్న పెళ్ళిది. మీరు ఆమెకి ఒక్కగానొక్క అన్నయ్య. తల్లి తండ్రి లేరు. మీరే పెద్ద మనసు చేసుకుని మీ చెల్లెల్ని ఆమె భర్తని ఆశీర్వదించండి. మీరు కాకపోతే మీ చెల్లాయికి ఇంక ఎవరున్నారు? నా మాట వినండి అంతే నిర్మల. నువ్వేం రాయబారాలు నడపక్కర్లేదు. అన్నయ్య ఒకడున్నాడు. ఆయన్ని సంప్రదించాలని అది ఆలోచించిందా? లేదు. తన నిర్ణయం తను తీసుకుంది. నా నిర్ణయం నీకు చెప్పాను. నాకు ఎంత తలవంపులు పనిచేసింది. మన మిల్లులో పనిచేసే గుమాస్తాని పెళ్లి చేసుకుంది. రేపు నేను సమాజంలో ఎలా తల ఎత్తుకుని ఉండగలను? వాళ్ళిద్దరినీ నా కళ్ళ ముందు చూస్తూ నేను తట్టుకోగలనా? నో, తట్టుకోలేను. చెప్పు, వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమని చెప్పు అని విసవిస నడుచుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు నాగభూషణం. అన్నగారు అలా వెళ్ళిపోవడంతో గొల్లుమంది నీలవేణి. ఊరుకో అని ఆమెను సముదాయిస్తున్నాడు ఆమె భర్త సుధాకర్. పెళ్లిదండలతో వచ్చిన వాళ్ళు అలా బాధపడ్డం చూసి దిగులు పడింది నిర్మల. చూడమ్మా నీలవేణి, మీ అన్నయ్యకు కోపం తగ్గాక నేను మాట్లాడతాను. మళ్ళీ మనందరం కలిసి ఉందాం అంది నిర్మల. ఆమెకేసి ఓ క్షణం చూశాడు సుధాకర్. భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదని అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం తాము అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని నిర్ణయించుకుని భార్య కన్నీళ్లు తుడిచి వెళ్దాం పద అన్నట్టు సైగ చేసి ఆమె చేయి పట్టుకుని బయటకు వచ్చాడు సుధాకర్. బయట ఆగి ఉన్న ఆటోలో ఎక్కి తమ ఊరు మార్టేరు వెళ్ళాడు భార్యతో కలిసి. పావుగంటలో ఆటో మార్టేరు పెదవీధి లేని పెంకుటిల్లు ముందు ఆగింది. సుధాకర్ తల్లి వర్ధనమ్మ ఎదురొచ్చి హారతిచ్చి కొత్త దంపతుల్ని లోపలికి తీసుకెళ్ళింది. నీలవేణి మొహం చూసి ఆమె అన్నయ్య బాగా కోపడ్డాడని గ్రహించింది వర్ధనమ్మ. 4 రోజులు భారంగా గడిచాయి. కొత్త దంపతులు ద్వారకా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు. నీలవేణి మనసు కొద్ది కొద్దిగా కుదుటపడుతోంది. కానీ సుధాకర్ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం అడిగినా, అమ్మో నువ్వా, అన్నం పెట్టిన యజమాని చెల్లెల్ని వలలో వేసుకున్నవాడివి. అమ్మో, నీకు ఉద్యోగం ఇస్తే కొరివితో తలగోక్కున్నట్టే అని వ్యంగ్యంగా అంటున్నారు. నెల రోజులు తిరగ్గా పాలకుల్లోని ఒక రైసు మిల్లులో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. నీలవేణి కూడా చాలా సంతోషించింది. రోజు ఉదయమే సుధాకర్కు క్యారేజీ సర్ది ఇచ్చేది. సైకిల్ మీద మార్టేరు నుండి పాలకొల్లు వెళ్ళి వచ్చేవాడు. 4 నెలలు గడిచాయి. నీలవేణి నిలతప్పింది. ఆ చిన్న ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. సుధాకర్ తండ్రి వెంకట్రావు అతని చిన్ననాడే చనిపోయాడు. వర్ధనమ్మ చాలా కష్టపడి సుధాకర్ని పెంచి పెద్ద చేసింది. శివపురం కాలేజీలో డిగ్రీ పాస్ అయ్యాక నాగభూషణం రైసు మిల్లులో గుమాస్తాగా చేరాడు. తరచూ యజమాని ఇంటికి రావడం వెళ్లడంలో నీలవేణితో పరిచయం ఏర్పడింది. 2 ఏళ్లు గడిచేసరికి అది ప్రేమగా మారింది. అంతస్తులు, డబ్బు గురించి ఆలోచించే అన్నగారు తమ పెళ్లికి ఒప్పుకోడని గ్రహించిన నీలవేణి అన్నవరం గుడిలో సుధాకర్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. తన పరువు మంట కలిపిందని నాగభూషణం చెల్లెల్ని ఇంటిలోకి అడుగుపెట్టనివ్వలేదు. నీలవేణి గర్భవతి అయ్యిందని నిర్మలకు తెలిసింది. శివపురంకి మార్టేరు 4 కిలోమీటర్ల దూరమే.
ఆ ఊరి విషయాలు, ఆడపడుచు ఇంటి విషయాలు తరచూ తెలుసుకుంటూ ఉంటుంది నిర్మల. తను వెళ్లి నీలవేణిని చూసి రావాలని ఉన్నా, అమ్మో! ఈ విషయం భర్తకు తెలిసిపోతుందని భయపడింది నిర్మల. పని మనిషి రంగమ్మ ద్వారా పళ్ళు, స్వీట్లు పంపింది. అవి తీసుకొని చాలా సంతోషపడింది నీలవేణి. నెలలు నిండాక నీలవేణికి పండంటి అబ్బాయి పుట్టాడు. మేనల్లుడు పుట్టాక అయినా భర్త మనసు మారుతుందేమోనని, "ఏవండీ మన నీలవేణికి అబ్బాయి పుట్టాట. ఒకసారి చూసొద్దామండి" అంది నాగభూషణంతో. "హ్మ్. దానికి నాకు ఏనాడో బంధం తెగిపోయింది. జీవితంలో దాని మొహం చూడను. నాకు తెలియకుండా నీలవేణి దగ్గరికి వెళ్ళావో, నీకు నాకు కూడా బంధం ఉండదు. జాగ్రత్త" అని హెచ్చరించాడు నాగభూషణం. అతని మాటలకు ఖిన్నురాలై అలా చూస్తూ ఉండిపోయింది నిర్మల. సుధాకర్ తన కొడుక్కి తన తండ్రి పేరు కలిసి వచ్చేటట్టుగా వెంకటేష్ అని పెట్టాడు. బాబుకి 3 ఏళ్లొచ్చాయి. సుధాకరు దుబాయ్ వెళ్ళాడు ఎక్కువ డబ్బు సంపాదించాలని. నాగభూషణం, నిర్మల దంపతులకు చాలా కాలానికి అమ్మాయి పుట్టింది. కూతురికి కీర్తన అని పేరు పెట్టాడు నాగభూషణం. కాలచక్రంలో 10 ఏళ్లు గిర్రున తిరిగాయి. సుధాకర్ దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. నీలవేణి అతను పంపిన డబ్బుతో గేదెలను కొని పాల వ్యాపారం చేసి లక్షలు గడించింది. ఈ 10 ఏళ్లలోనూ ప్రైవేటుగా ఎంఏ కూడా చదివింది నీలవేణి. "నీ భర్త కన్నా నువ్వు ఎక్కువే చదివావు" అని చమత్కరిస్తాడు సుధాకర్. ఒక రోజుని భార్యతోటి, "నీలు, బాబు పెద్దవాడవుతున్నాడు. వాడిని బాగా చదివిద్దాం. ఇంకో విషయం, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది. సిటీకి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి ఇంకా బాగా సంపాదించాలనుంది. నా దగ్గర డబ్బు లేదనేగా అప్పుడు మీ అన్నయ్య నన్ను చిన్నచూపు చూశారు. సిటీలో చాలా మంచి స్కూళ్ళుంటాయి. కాలేజీలుంటాయి. హాస్టల్‌లో కాకుండా అబ్బాయిని మన దగ్గరే పెట్టుకొని చదివిద్దాం" అన్నాడు సుధాకర్. డబ్బు సంపాదన కన్నా కొడుకు చదువు కోసం సిటీకి వెళ్ళడానికి నీలవేణి అంగీకరించింది. నెల రోజుల్లో సుధాకర్ తల్లిని, భార్యని, కొడుకుని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు. వెంకటేష్‌ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. దుబాయ్‌లో పరిచయమైన నారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. ఏడాది గడిచేసరికి నీలవేణి పక్క వీధిలోనే ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయింది. శివపురంలో నాగభూషణం రైస్ మిల్లు బాగానే నడుస్తోంది. కూతురు కీర్తన కాన్వెంట్‌లో చదువుతోంది. నీలవేణి వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడింది నిర్మల. కానీ సుధాకర్ బాగా డబ్బు సంపాదించి వచ్చాడని తెలుసుకుని, ఆడపడుచు కూడా ఆర్థికంగా ఎదిగిందని చాలా ఆనందపడింది నిర్మల. కాలచక్రంలో మరో 10 ఏళ్లు గిర్రున తిరిగాయి. ఒక ఆదివారం ఉదయం నీలవేణి హాలులో కూర్చుని పేపర్ చదువుతోంది. సుధాకరు ఫోన్ చేసుకుంటున్నాడు. వెంకటేష్ గదిలోంచి గబగబా వచ్చి, "అమ్మా! అమ్మా!" అని పిలిచాడు. భార్యాభర్తలిద్దరూ ఏమిటన్నట్లు అతనికేసి చూశారు. తల్లి పక్కనే కూర్చుని, "అమ్మా! నాకు చెన్నైలోనే ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో ఇప్పుడే మెసేజ్ వచ్చింది" ఆనందంగా అన్నాడు వెంకటేషు ఫోన్ చూపిస్తూ. నీలవేణి "కంగ్రాట్స్ బాబూ" అంది. సుధాకర్ కూడా "కంగ్రాట్స్ రా" అన్నాడు. వెంకటేష్‌కి తల్లి దగ్గరే చనువెక్కువ. నీలవేణి లోపలికి వెళ్లి ప్లేట్‌లో స్వీట్స్ తెచ్చి కొడుక్కి, భర్తకి ఇచ్చింది. ప్లేట్‌లోని ఇంకో స్వీట్ తీసి తల్లికిచ్చాడు వెంకటేషు. "బాబూ ప్యాకేజీ ఎంత?" అడిగాడు సుధాకర్ కొడుకుని. "ఏడాదికి 60,00,000 డాడీ" అన్నాడు నవ్వుతూ వెంకటేష్. కొడుకు చెంపలు నిమురుతూ, "నువ్వు బీటెక్ చదవడం, అప్పుడే ఉద్యోగస్తుడివి కూడా అవ్వడం చాలా విచిత్రంగా ఉందిరా. కాలం చాలా స్పీడుగా పరిగెడుతోంది" అంది నీలవేణి కళ్ళ నిండా సంతోషం నింపుకొని. సాయంత్రం కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్లి, తర్వాత సినిమాకి వెళ్లి వచ్చారు ముగ్గురు. మర్నాడు కాలేజీకి వెళ్ళగానే స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఇచ్చి, "మా అబ్బాయికి చెన్నైలో ఉద్యోగం వచ్చిందని" చెప్పింది నీలవేణి. ప్రిన్సిపాల్ శారద, "ఆ! కంగ్రాట్స్ మేడం. ఆ! చూడండి మేడం, ఈరోజు మన కాలేజీలో లెక్చరర్ పోస్టులు ఇంటర్వ్యూలున్నాయి. మీ క్లాసులు మిగతా వారికి అడ్జస్ట్ చేశాను. మీరు కూడా మాతో బోర్డ్‌లో ఉండాలి" అంది. "అలాగే మేడం" అంది నీలవేణి. నిన్నటి నుంచి ఆమె చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ చెన్నై ఐఐటీలో బీటెక్ చదివాడు. మంచి ఉద్యోగం కూడా సంపాదించాడని.
భర్త వ్యాపారం బాగుంది. తను ఇక్కడ మంచి పొజిషన్‌లో ఉంది. ఒక గృహిణికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని ఆనందపడింది నీలవేణి. 11 గంటలకి ప్రిన్సిపాల్ రూమ్‌లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. నలుగురు అభ్యర్థులు వచ్చి వెళ్లారు. ఐదో అభ్యర్థిని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసి నీలవేణి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. రెప్ప వేయకుండా ఆమెనే చూసింది. ఆమెలో కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ప్రిన్సిపాలు కొన్ని ప్రశ్నలు వేసి, ఆమె సమాధానాలిచ్చాక నీలవేణికేసి తిరిగింది. మేడం మీరు కూడా అడగండి" అన్నట్టు. "ఎక్కడ చదువుకున్నావమ్మా?" అడిగింది నీలవేణి. "డిగ్రీ శివపురంలో, పీజీ రాజమండ్రిలో చదివాను మేడం. పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది" చాలా నెమ్మదిగా చెప్పింది. "ఓహ్! గుడ్. కంగ్రాట్స్" అంది నీలవేణి. తర్వాత మరో 4 ప్రశ్నలు వేసి, ఆమె సమాధానాలకి సంతృప్తిగా నవ్వింది నీలవేణి. ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్లందరూ గోల్డ్ మెడలిస్ట్ కీర్తనకే జాబ్ ఇవ్వాలని తీర్మానించారు. కీర్తనను పిలిచి "నువ్వు సెలెక్ట్ అయ్యావని" చెప్పారు ప్రిన్సిపాల్. "థాంక్స్ మేడం" అంది కీర్తన. ప్రిన్సిపాల్‌కి నమస్కరించింది. "కంగ్రాట్స్" అని నీలవేణి కీర్తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. "థాంక్స్ మేడం" అంది చిన్నగా నవ్వుతూ కీర్తన. మర్నాడే వచ్చి కాలేజీలో డ్యూటీలో చేరింది కీర్తన. స్టాఫ్ రూములో నీలవేణి పక్క సీటే కీర్తనది. క్లాసులు లేనప్పుడు నీలవేణి, కీర్తన కబుర్లు చెప్పుకునేవారు. నెల గడిచింది. ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు లంచ్ టైంలో స్టాఫ్ బయటికి వెళ్లారు. నీలవేణి, కీర్తన ఇద్దరే ఉన్నారు స్టాఫ్ రూమ్‌లో. కీర్తన మీదసలు ఏ ఊరు? ఇక్కడికెప్పుడు వచ్చారు? మీ తల్లిదండ్రులెవరు? ఏం చేస్తారు?" ఆసక్తిగా అడిగింది నీలవేణి. "మాది శివపురం మేడం. మా నాన్నకి రైస్ మిల్ ఉండేది. నేను డిగ్రీ చదువుతూ ఉండగా మా మిల్ మేనేజరు, ఇతర భాగస్తులు కలిసి మమ్మల్ని మోసం చేసి మా మిల్లుని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో తెచ్చిన అప్పుకి మా నాన్న హామీగా ఉన్నారు. చివరికి ఇల్లు కూడా అమ్మి బ్యాంక్ అప్పు తీర్చారు. ఎంతో గొప్పగా బతికిన మా నాన్న అక్కడ ఉండలేక రాజమండ్రి వచ్చి ఒక బట్టల కొట్టులో గుమాస్తాగా చేరారు. అక్కడ నేను పీజీ చేశాను. స్నేహితులు నమ్మించి మోసం చేసినందుకు నాన్న చాలా బెంగపెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారు. 6 నెలల క్రితం నాన్న ట్రీట్మెంట్ కోసం విజయవాడ వచ్చాం. కొన్నాళ్ళిక్కడ ఒక కాన్వెంట్‌లో పనిచేశాను. మీ కాలేజీ ప్రకటన చూసి అప్లై చేశాను. భగవంతుడి దయ వలన ఈ జాబ్ వచ్చింది" అంది కీర్తన. "మీ నాన్నగారి పేరు?" అడిగింది నీలవేణి. "నాగభూషణ్ రావు" అంది నెమ్మదిగా కీర్తన. తన ఊహం నిజం అయినందుకు సంతోషించింది నీలవేణి. ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే అడిగితే బాగుండదని ఇన్ని రోజులు ఆగింది. అన్నగారి ఆర్థిక పరిస్థితులు బాగోలేనందుకు చాలా దిగులు పడింది నీలవేణి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక భర్తతో "ఏవండీ, కీర్తన మా అన్నయ్య గారి అమ్మాయే. ఈరోజు నిర్ధారించుకున్నాను. పాపం అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదు" అని కీర్తన చెప్పిన విషయాలన్నీ చెప్పింది. సుధాకర్ కూడా బాధపడ్డాడు. ఆ రాత్రే కొడుకు వెంకటేష్‌తో మాట్లాడింది నీలవేణి. ఆమె చెప్పిన దానికి అలాగే అన్నాడు వెంకటేష్. ఒక ఆదివారం ఉదయం కారులో భర్తతో కలిసి కీర్తన చెప్పిన అడ్రస్‌కు వెళ్ళింది నీలవేణి. కీర్తన సాదరంగా ఆహ్వానించి, "నాన్న, ఈవిడ వేణి గారని మా కాలేజీలో సీనియర్ లెక్చరర్. చాలా మంచి ఆవిడ" అని తండ్రికి పరిచయం చేసింది. చిక్కిపోయి కుర్చీలో ఉన్న అన్నగారిని చూసి ఒక్కసారిగా గొల్లుమని అతని కాళ్ళ మీద పడిపోయింది నీలవేణి. సుధాకర్ ఆమెని అనునయిస్తున్నాడు. నాగభూషణం కళ్ళ నుండి కన్నీటి బొట్లు జలజలా రాలాయి. చెల్లెలి భుజం పట్టుకుని "లే తల్లి" అన్నాడు నాగభూషణం. వంటింట్లోంచి మధ్య గదిలోకి వచ్చిన నిర్మల ఆడపడుచుని, సుధాకర్‌ని చూసి ఆనందపడింది. గబగబా వచ్చి "నీలవేణి, బాగున్నావా?" అని తన చీర చెంగుతో ఆమె కళ్ళు తుడిచింది. వదిన గారిని కౌగిలించుకుని మరోసారి దుఃఖపడింది నీలవేణి. సుధాకర్ నాగభూషణం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కీర్తనకి ఇదంతా ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తోంది. నిర్మల కూతుర్ని దగ్గరకు పిలిచి, "మీ మేడం ఎవరో కాదమ్మా, నీ మేనత్త. మీ నాన్నగారికి స్వయానా చెల్లెలు" అంది మురిపెంగా.
నీలవేణి కీర్తనను దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కొద్దిసేపటికి అందరూ స్థిమితపడ్డారు. కీర్తన కాఫీలు తీసుకొచ్చి నీలవేణికి, సుధాకర్‌కిచ్చింది. "నీకు పిల్లలెంతమంది?" అడిగింది నిర్మల. "ఒక్కడే అబ్బాయి. పేరు వెంకటేష్. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 60,00,000 జీతం" అంది నవ్వుతూ నీలవేణి. కాసేపు కబుర్లయ్యాక అన్నగారికేసి తిరిగి, "అన్నయ్య, నిన్ను ఒక వరం అడగాలని వచ్చానన్నయ్య" అంది నీలవేణి. ఆమెకేసి చూసి, "నేను నీకు వరాలిచ్చే స్థితిలో ఉన్నానమ్మా" అన్నాడు బాధగా నాగభూషణం. "అవునన్నయ్య, నానమ్మ ఒక మాట అంటూ ఉండేది. బంధాలు ఎప్పుడూ ఒక తరంతో ఆగిపోకూడదు అని. అందుకే కీర్తనని నా ఇంటి కోడలుగా ఇమ్మని నిన్ను అడుగుతున్నానన్నయ్య" అంది నీలవేణి అన్నగారి 2 చేతులు పట్టుకుని. ఆమె మాటలకు నాగభూషణం మనసు బాధగా మూలిగింది. తను చీకొట్టినా అవన్నీ మర్చిపోయి, పెద్ద మనసుతో చెల్లెలు తనతో సంబంధం కలుపుకోవడానికొచ్చింది. ఎంత మంచి మనసు ఆమెది. తను ఆ రోజు ఆవేశంలో తొందరపడ్డాడు. మమతలు, రక్త సంబంధం అన్నీ మరిచిపోయి చాలా దురుసుగా ప్రవర్తించాడు. కళ్ళు మూసుకుని మనసులోనే పశ్చాత్తాపం చెందాడు నాగభూషణం. చెల్లెలికేసి తిరిగి, "అలాగే, నీ ఇష్టం తల్లి. నేను మమతలు తెంచుకోవాలనుకున్నాను. నువ్వు మమతల పందిరి అల్లాలని కంకణం కట్టుకున్నావు. నానమ్మలాగే నీది మంచి మనసు తల్లి" అన్నాడు నాగభూషణం ఆనందంగా. కీర్తనకేసి తిరిగి, "రావే కోడలి పిల్లా" అంటూ కీర్తనని పిలిచేసరికి సిగ్గుల మొగ్గయింది కీర్తన. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.